ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధ సమయంలో అబ్దుల్ కలాం గారికి, వాజ్పేయి గారికి మనం చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే ఇదే అమెరికా మనల్ని ఎన్నో చిత్రహింసలు పెట్టింది. అవన్నీ దాటుకొని బయటపడ్డాం. కానీ ఏదైతే జరగకూడదో అదే జరిగింది. ఒక వర్గం ఏమో ఇరాన్‌కి, ఒక వర్గం ఏమో ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేసుకుంటూ కొట్టుకు సస్తున్నారు మన భారతదేశంలో. అక్కడేం యుద్ధం జరగట్లేదండి. ఇండియాలో అంతకన్నా ఎక్కువ యుద్ధం. యుద్ధం, మత ఘర్షణలు ఈ మొత్తం కొట్టుకు సస్తున్నారు. కాదండి, మీకు అసలు ఈ యుద్ధం అంతా దేనికొచ్చిందో మీకు తెలుసా? మీరు కొట్టుకుంటున్నారు కానీ అణుబాంబు కోసం వచ్చింది. ఇప్పుడు ఇదే అమెరికా మనల్ని ఎన్ని చిత్రహింసలు పెట్టిందో మీకు తెలుసా? అవన్నీ దాటుకుంటూ మనం వచ్చామండి. ఓకే, ఇప్పుడు ఈ అణుబాంబు విషయం చూసుకుంటే మొట్టమొదటిగా అణుబాంబు తయారు చేయడం కోసం లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఓమీజీ బాబా గారు చేస్తే ఈ అమెరికా వాళ్ళిద్దరిని లేపేసింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు టెస్ట్ చేస్తే మన మీద ఎన్నో ఆంక్షలు పెట్టింది. దేశం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రెండో అణుబాంబు వాజ్పేయి గారు టెస్ట్ చేస్తే అప్పుడు కూడా మన మీద ఆంక్షలు పెట్టి ఎన్నో వేసింది. ఆ పాకిస్తాన్, అమెరికా యుద్ధ సమయంలో, మన ఇండియా యుద్ధ సమయంలో అమెరికా మన మీద అణుబాంబులు వేయడానికి సిద్ధపడింది. అలాంటి పరిస్థితులను దాటుకొని మనం వచ్చాం. బోర్డర్లో సైనికులు మన దేశం కోసం రక్తం చిందించి ప్రాణార్పణ చేస్తుంటే మీరు మటుకు ఇక్కడ దోలెక్కి కొవ్వెక్కి కొట్టుకు సస్తున్నారు. మతం పేరు పెట్టి. పని పాట లేదు కాబట్టి, ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి ఇలా కొట్టుకు సస్తారు. ఎవరికి ఉపయోగం అండి? ముందు మీరే తప్పు చేశారండి. మీ వర్గమే తప్పు చేసింది. కానీ ఇక్కడ షియా ముస్లిం చేస్తున్న ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీకి వస్తుంది. మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కందక లేని దురద కత్తిపెట్టుకు ఎందుకు 54 దేశాలు గుద్దానెవరో మూసుకొని సైలెంట్గా ఉన్నాయి ఇరాన్ యుద్ధం చేస్తుంటే. ఎందుకంటే అరబ్ దేశాల మీద దాడి చేశాయి. ఈ అరబ్ దేశాలన్నీ ఈ 54 దేశాలు ఇస్లామిక్కి డబ్బులు ఇచ్చే దేశాలు, ఫండింగ్ ఇచ్చే దేశాలు, ఆర్థికంగా ఆదుకునే దేశాలు, సంపన్నమైన దేశాలు. మీకేం తెలుసని? ఈ సున్నీలున్న ఈ అరబ్ దేశాలన్నింటిలో ఈ 54 దేశాలు, పేద దేశాలు వాళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లలు పనిచేస్తారే. మన ఇండియా వాళ్ళు పనిచేయట్లేదా? ఇప్పుడు దుబాయ్లో కానీ, ఖతార్లో కానీ, సౌదీలో కానీ, కువైట్లో కానీ రంజాన్ మాసం వచ్చేటప్పుడు ఈ అరబ్ దేశాలు నేను చూశాను. సొమాలీల్యాండ్లో ఉండేటప్పుడు వీళ్ళు దుబాయ్ వాళ్ళు ఒక ఫ్లైట్ నిండా రంజాన్ మాసం అని చెప్పి ఒక్కరోజైనా బాగా బతుకుతారని చెప్పి మంచి ఫుడ్డు, బట్టలు, ఆహారం అన్నీ పంపించింది ఫ్లైట్ నిండాన. అలా ఆదుకుంటారు. అలాంటి దేశాల మీద ఈ ఇరాన్ బాంబులు వేస్తుంటే అందరూ ఖండిస్తున్నారు. మనం మతం ముఖ్యమా, దేశం ముఖ్యమా అంటే 92% ప్రజలు దేశమే ముఖ్యం అని పెట్టారండి. మీరేంటండి మతానికి సపోర్ట్ చేస్తాం? ఇదంతా కుదరదండి. భారతదేశం ఒక ప్రోగ్రాం తీసుకురావాలి, దేశభక్తి ప్రోగ్రాం. ఇవన్నీ కాదు, దేశభక్తి రావాలి మన దాంట్లో. దేశభక్తి అంటే దేశానికే సపోర్ట్, పార్టీకి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం, దేశం అంటే బీజేపీ ప్రభుత్వం, ఇంకే ప్రభుత్వం కాదు. దేశం అంటే మనము మనుష్యులము, మతం కూడా కాదు అనే నినాదంతో ముందుకు ఒక ప్రోగ్రాం తీసుకెళ్ళాలి. ఎన్సీసీ స్టూడెంట్గా నాకు ఇది తెలిసి ఏమనివేసి ఇదే బీజేపీ ప్రభుత్వం మీద కేసులు వేసింది కదంటే, నాకు ఉరిశిక్ష వేసినా కూడా నేను ప్రధానికే సపోర్ట్ చేస్తున్నా. ఆ ప్రధాని ప్రదేశ్లో ఎవరున్నా కూడా, కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉన్నా, మోడీ గారు ఉన్నా, ఎవరున్నా ప్రధానికి మనం సపోర్ట్ చేయాలి.